హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్‌ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఒక చిన్న వీడియో అయితే తీశాను. మా టెర్రస్ పైకి మొక్కలైతే తీసుకెళ్తూ ఉన్నామండి. ఇంటి దగ్గర ఇప్పుడు మేము ప్రెజెంట్ ఉన్న ఇంటి దగ్గర కొన్ని మొక్కలున్నాయి కదా! మీకు వీడియోస్‌లో చూపిస్తూనే ఉంటాను కదా! కొంచెం ప్లేస్‌లో పెట్టుకున్నాను. ఇంకా టెర్రస్ పైకి షిఫ్ట్ చేయాలని చెప్పేసి మొక్కలనైతే తీసుకెళ్తున్నాము. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను నేనైతే. చాలా రకాల మొక్కలు పెంచాలి. చాలా అందంగా టెర్రస్‌ని బాగా డిజైన్ చేసుకోవాలి. చాలా బాగా మొక్కలు పెంచుకోవాలని ఎప్పటినుంచో కోరిక. ఎప్పుడెప్పుడు నేను టెర్రస్ పైకి వెళ్ళి గార్డెనింగ్ స్టార్ట్ చేస్తానని ఎదురు చూస్తూ ఉన్నాను. కొన్ని పనుల వల్ల ఇక్కడే ఉండిపోవాల్సొచ్చింది కొన్ని రోజులు. ఇప్పుడైతే ఇంక త్వరలో అక్కడికి వెళ్తున్నామండి. కొత్త హౌస్ కట్టుకున్నాం కదా! అక్కడికి. ఇప్పుడైతే కొన్ని మొక్కలనైతే తీసుకొచ్చి ఇలా పెట్టేశాననమాట. స్టార్టింగ్‌లో ఇంకా పెట్టాను కదా మొక్కలు, అవి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను. గుర్తుండిపోతుంది ఎప్పటికి అని చెప్పేసి ఒక ఆటో తీసుకొని అందులో పెట్టేసుకొని అయితే ఇక్కడికి తీసుకొచ్చామండి. ఒక 12 మొక్కలు అలా తీసుకొచ్చాను. ఇంకా తీసుకురావాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకొక 2 డేస్ అలా ఆగి మళ్ళీ షిఫ్ట్ చేద్దామన్నారు మా వారు. ఇంకా అవి పెట్టినా కానీ చూడండి ఎంత ప్లేస్ ఉందో, ఖాళీగా ఉంది మిద్దె అంతా. ఇంకా మా మా సైడ్ అయితే అలాగే అంటారనమాట, మిద్దె అంటారు. చాలా ఖాళీగా ఉంది. ఎన్ని మొక్కలు పెట్టినా కూడా నాకైతే అసలు తనివి తీరదనమాట. అన్ని పెట్టుకోవాలనిపిస్తోంది. ప్రజెంట్ అయితే ఉన్న కొన్ని మొక్కల్ని తెచ్చి పెట్టేశాను. మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తూ మీతో మాట్లాడుతున్నానండి. చాలా చిన్న వీడియో అనమాట, లెంతీ లేదు. అందుకు మళ్ళీ మాట్లాడాలి కదా, ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సింది ఉంది. అందుకు రిపీట్గా చేస్తున్నాను వీడియో, ఏమనుకోకండి. ఆ కొన్ని మొక్కలైనా సరే నేను టెర్రస్ పైన పెట్టుకున్నాను కదా, స్టార్టింగ్ నుంచి మీతో ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి చిన్న వీడియో తీశానమాట. మేము టెర్రస్ పైన మడులు కట్టుకోవాలనుకున్నాము. ఆల్రెడీ కట్టుకుంటాము అని కూడా నేను చెప్పాను కదండి మీకు. ఎందుకు కట్టుకోలేదు అంటే ఫ్యూచర్లో ఒక 4-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంటే ప్రాబ్లం అవుతుందని చెప్పారండి మా వారు. మడులు కదా, మళ్ళీ తీసేయడం అవన్నీ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నేను సిమెంట్తోనే నీకు కుండీలు తయారు చేసి ఇస్తాను, ఎన్ని కుండీలు కావాలంటే అన్ని. అవైతే మనము మళ్ళీ హౌస్ కట్టుకోవాలనుకున్నప్పుడు ఫ్యూచర్లో మళ్ళీ దానిని కిందికి షిఫ్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పారు. మడులు అయితే ప్రాబ్లం ఉంటుంది కదా, ఫిక్స్గా అనుకుంటే మడులు కట్టుకోవాలి. కానీ మనం మళ్ళీ హౌస్ కట్టుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు కుండీలను అయితే ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు కదండి. అందుకు ఆ ప్రాసెస్ అయితే ఇంకా ఆగిపోయింది. కుండీలను అయితే తయారు చేయించుకుంటున్నాను. అవి కూడా మళ్ళీ ఈ చిన్న చిన్ని పార్ట్స్లో ఉన్నవి కూడా నేను పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసుకుంటానండి. త్వరలోనే చూపిస్తాను అది కూడా. ఇంకా నా ఈ టెర్రస్ అంతా బాగా నిండుగా పెంచుకోవాలని ఉంది. కొంచెం మొదలుపెట్టి మొత్తం మొక్కలు పెట్టేస్తాను. ఇంకా ఇదే అండి ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కొన్ని మొక్కలు పెట్టినా నా టెర్రస్కి పైన మిద్దెకి ఎంత అందం వచ్చిందో అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియో అయితే తీశాను. నచ్చింటే కనుక లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్.